ఒకప్పుడు సైన్మాకు సంబంధించిన కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే హైదరాబాద్‌లో మట్టుకే చేసేటోళ్ళు. ఇక తర్వాత ప్రీ రిలీజు, టీజరు, ట్రైలరు అన్నీ హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేవి. కానీ ఎప్పుడైతే ప్యాన్ ఇండియా సైన్మాలు మొదలైనయో, ఇక ప్యాన్ ఇండియా రేంజ్‌ల ప్రేక్షకులు సైన్మాలు చేరువ అవుతున్నాయో, గప్పటికెళ్ళి ఇక ఈ సైన్మా విస్తరణ గిట్లా పెరిగిపోయిందన్నమాట. ఇక ఇప్పుడు సైన్మా ప్రచారాలు దేశ విదేశాలల్లా నిర్వహిస్తున్నారు. ప్రచారం కొరకు వివిధ దేశాలల్లా, రాష్ట్రాలల్లా నిర్వహిస్తున్నారు. గట్లా చూసుకుంటే ఇప్పటికే చైనా, జపాను, మలేషియా, మన అమెరికా, బీహారు గిట్లా రకరకాల దేశాలల్లా ఇది దాటిపోయిందన్నమాట. ఎప్పుడైతే పాన్ ఇండియా సైన్మాలు చేయడం మొదలుపెట్టిరో, ఇక దాని ప్రచారము దేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన నగరాలల్లా దృష్టి పెట్టుకొని ప్రచారం నిర్వహించేటట్టుగా చూస్తున్నారన్నమాట. అట్లా చూసుకుంటే మన పుష్ప 2 గిట్లా మాసు సైన్మా అట్లా చెప్పి ఏకంగా మాసు జనాలు ఉన్న బీఆర్‌కి పోయి మరి ప్రచారం చేసిర్రు. సాధారణంగా సైన్మాల ప్రచారానికి కేవలం క్లాసు నగరాల్ని మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకనంటే అక్కడ వసతులు మంచిగుంటాయి కాబట్టి. ఇబ్బంది ఏం కలగకుండా గది మాత్రం ప్రాధాన్యం ఇస్తారు. కానీ గసంటి వసతుల కంటే ఇప్పుడు సైన్మా జనాలకు గట్టిగా పోవాలి అనే ఉద్దేశమే ముఖ్యం అని తిష్ట యేసుకొని కూసోని మరి సైన్మా ప్రచారం చేస్తున్నారు. అయితే దక్షిణాది నగరాలను ఎక్కువ దృష్టి పెట్టుకున్నోళ్ళు ఇక జరంత హైదరాబాద్‌లా గిసువంటి వోళ్ళు ప్రచారం చేయడం అనేది జరంత తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఇక గందు కొరకు ఇక ప్రస్తుతము దేశ విదేశాలల్లా ప్రచారం అనేది మస్తుగా విస్తరణ చేరిపోయింది. ఎప్పుడైతే ఇక ప్రతి ఒక్క సైన్మాకు ఒక ప్రీ రిలీజ్ కార్యక్రమం అనేది తప్పకంగా జరగాలి అని చూసుకుంటున్నారు. గంతే కాదు ఇక ఇతర కార్యక్రమాలు గిట్లా వేరే నగరాలల్లా చర్యలు తీసుకునేటట్టుగా చూస్తున్నారు. ఎప్పుడైతే ఏపీ విభజన అయిన నేపథ్యంలోనూ ఇక మన విజయవాడకు, వైజాగ్ గిట్లా వచ్చి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గట్లా చూసుకుంటే ముఖ్యంగా మన తమిళ స్టార్ హీరోలు గిట్లా అలా సైన్మాలను ప్రత్యేకంగా ప్రచారం కోసం వైజాగ్ వచ్చి మరి ప్రచారం చేసుకుంటున్నారన్నమాట. అయితే ఇక ఇటీవల కాలంలో ఈ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీలా మునిపటి కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేటట్టుగా సిద్ధం చేస్తున్నట్లుగా రంగంలోకి దిగిందన్నమాట ప్రభుత్వం. అయితే ఇక దీనితోని జరంత ఏపీకి ఇట్లా బలం చేకూరుస్తుంది అనే భావనతోని ఉన్నారంట. ఆ ఊగిది నిజంగానే జరుగుతుందంటారా లేదా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.